ముదిరాజులని బీసీడీ నుంచి బీసీఏకు వెంటనే మార్చాలి. ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 1000 కోట్ల నిధులు మంజూరు చేయాలన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు పర్ష హనుమాన్లు, రాష్ట్ర ఉపాధ్యక్షులు తెలంగాణ ముదిరాజ్ సంఘం కోడి అంతయ్య, జిల్లా అధ్యక్షులు తెలంగాణ ముదిరాజ్ సంఘం రాయిని ప్రతాప్, జిల్లా కార్యదర్శి బల్లె ప్రశాంత్, రాజన్న సిరిసిల్ల జిల్లా యూత్ అధ్యక్షులు ముదిరాజ్ సంఘం యామ తిరుపతి, మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ పిల్లి మధు, జిల్లా ఉపాధ్యక్షులు కరకవేణి కుంటయ్య మరియు ముదిరాజ్ ఎంపీటీసీ అన్నబోయిన సురేష్, రాష్ట్ర యూత్ వైస్ ప్రెసిడెంట్ బల్లెపు సిద్ధన్న, పుట్ట బాను, పసుపుల తిరుపతి, వేముల వెంకటేష్, కృష్ణ, జంగట్ల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ముదిరాజుల ప్రధాన డిమాండ్ అయిన బీసీడీ నుంచి బీసీఏకు మార్చాలనే ప్రధాన డిమాండ్తో పాటు ఇతరత్ర ఒక 15 సమస్యలను పరిష్కరించాలని చెప్పి మా తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు జిల్లా కమిటీ అధ్యక్షులు కోడి అంతన్న గారు, అదేవిధంగా యూత్ అధ్యక్షులు బల్లె ప్రశాంత్ ముదిరాజ్, మిగతా పెద్దలు ప్రతాపన్న ఆధ్వర్యంలో ఇక్కడ ఈ వాల్ పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చామని హామీ ఇచ్చింది. వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మేము ఇక్కడ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా ముదిరాజ్ మహాసభలో కూడా అన్ని రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారు. మేము ప్రభుత్వాన్ని విమర్శించాలో నిరసన వ్యక్తం చేయడం కాదు, కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం. మీరు మాట ఇచ్చారు కాబట్టి 7 నెలలు అవుతుంది, అమలు చేయండి అని చెప్పి మేము ఈ సందర్భంగా వేదిక ద్వారా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని మండలాల్లో ముదిరాజు నాయకులందరూ ఈ రోజు నుంచి 20 వరకు అన్ని మండల తహసీల్దార్ కార్యాలయంలో ఈ పలు డిమాండ్లతో ఉన్న వినతి పత్రాలను ఎంఆర్ఓ కార్యాలయంలో విజ్ఞాపన ఇవ్వాలని చెప్పి పిలుపునిస్తూ ఈ విజ్ఞాపన పత్రాలు ఎంఆర్ఓ ద్వారా రేవంత్ రెడ్డి గారికి చేర్చాలని చెప్పి కూడా మండల తహసీల్దార్ గారికి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా చిరకాలం నుంచి అదొక్కటే కాదు, ఈ రాష్ట్ర జనాభాలో 14% జనాభా ఉన్న మా ముదిరాజులకు ఇక్కడ ఈ క్యాబినెట్లో ఒక్క మంత్రి పదవి లేదు. మాకు గెలిచింది ఒకే ఒక ఎమ్మెల్యే ముదిరాజు నుంచి. మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు కూడా ముదిరాజులకు ప్రాధాన్యత ఇస్తాం, ముదిరాజులను మంత్రి పదవి తీసుకుంటామని చెప్పారు. కాబట్టి వచ్చే మంత్రివర్గ విస్తరణలో ముదిరాజులకు ఆ ఏకైక ఎమ్మెల్యే సీఆర్ గారికి మంత్రి పదవి ఇచ్చి మా ముదిరాజులను గౌరవించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందో దాన్ని అమలు చేయమంటున్నాం. మరి మేము చెప్పేది ఏంటంటే, ఇక్కడ మేము ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయడం లేదు. సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఈ ముదిరాజులను బీసీడీ నుంచి బీసీకి మార్చాలని చెప్పి తీర్పులు ఇచ్చారు. అది కేవలం ఒక బీసీ కమిషన్ అనేది ఏర్పాటు చేసి, ఆల్రెడీ బీసీ కమిషన్ ఉన్నది, గత ప్రభుత్వందే లేదు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ కమిషన్ ఏర్పాటు చేసి ఒక నివేదికను సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేసి ఒక జీవో ఇస్తే ఈ సమస్య అనేది శాశ్వతంగా పరిష్కారం కాబడుతుంది. ముదిరాజులు హర్షదానాలు వ్యక్తం చేస్తారు. ఎప్పుడైతే ఇది గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వాన్ని పట్టించుకున్న నమ్మకం ఉంది. కాబట్టి వీలైన తొందరగా ఈ హామీ నెరవేరిస్తే తప్పకుండా మేము మీకు అందరం అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ఆ కోణంలో మీరు ఆలోచన చేసి తొందరగా పరిష్కరించాలని చెప్పి తెలియజేస్తూ, మరోమారు ఇది మీకు గుర్తు చేసే విధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్న నిర్ణయం అని చెప్పి తెలియజేస్తూ, ముదిరాజు సోదరులందరూ కూడా మొత్తము పెద్ద ఎత్తున అన్ని మండల కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పి మరోమారు విజ్ఞప్తి చేస్తూ, జై ముదిరాజ్. జిల్లా ముదిరాజ్ సంఘం ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో మరి డాక్టర్ బండ ప్రకాష్ అన్న ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాల మేరకు ఈ నెల 15వ తేదీ నుండి 20వ తేదీ వరకు అన్ని మండలాల రెవెన్యూ ఎంఆర్ఓల ద్వారా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రాలు సమర్పించడం, మరి ముఖ్యంగా ముదిరాజులను బీసీడీ నుంచి బీసీఏకు చేర్చాలనే ప్రతిపాదన, మరి ఆ రోజు అభయాస్తం హామీలను అమలుపరచండి మరి విజ్ఞప్తి చేయడం, అదేవిధంగా జీవో ఎంఎస్ నెంబర్ 15ను వెంటనే అమలు చేయాలని చెప్పి,
ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పరిచి 1000 కోట్ల నిధులను మంజూరు చేయాలని, చెరువులు కుంటలకు ముదిరాజులకు, బెస్త వాళ్లకు, మరి గాండ్ల వాళ్లకు ఈ ముగ్గురికే వాటిపై హక్కులు కల్పించాలని కోరుతూ, అదేవిధంగా మత్స్య కార్మిక అభివృద్ధికి వివిధ పథకాల ద్వారా 75% సబ్సిడీతోటి 1000 కోట్లు నిధులను కేటాయించాలని, ఈ రకంగా ముదిరాజుల సంక్షేమం కొరకు మరి మన రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ఎన్నో నిర్ణయాలు తీసుకొని ఈ రోజు నుండి 20 తారీఖు వరకు మరి అన్ని మండలాల్లో విజయవంతం చేయాలని, మరి ముదిరాజ్ సోదరులు మరి కష్టం చేసుకొని సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన కులం ఏదైనా ఉందంటే అది ముదిరాజు కులమే. మరి ముదిరాజును ఇప్పటికైనా కానీ మరి ప్రభుత్వాలు గుర్తించి మరి ముదిరాజులకు తోడ్పాటుగా ఉండి ముదిరాజులను అన్నింటిలో ముందులో తీసుకుపోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, మరి అభయాస్తంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.